ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం అడై చేసుకున్నాం. సౌత్ ఇండియాలో అంటే ముఖ్యంగా మీరు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మన తెలుగు వాళ్ళు కూడా నిజానికి చెప్పాలి అంటే దోశలు బాగా ఇష్టపడతారు. దోశలతో పాటు రకరకాల ఆటలు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మన దగ్గర నుంచి వెళ్ళిన ఆటల్లో పెసరట్టు, అలాగే ఈ సజ్జలు, రాగులతోటి కూడా అట్లు మన తెలుగు వాళ్ళే ఎక్కువగా చేస్తుంటారు. అదే కనుక మనం తమిళనాడు వైపు వెళ్తే వాళ్ళు రకరకాల పప్పులు అంటే కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఏ పప్పు దొరికితే ఆ పప్పు, బియ్యము అలా వేసేసుకొని అట్లు చేసేసుకుంటారు. మరి కేరళ వైపు వెళ్తే మన దోసపిండినే దాంట్లో కొబ్బరి నీళ్లు కలిపేసి చక్కగా ఇంత లావు సాఫ్ట్గా అయ్యే అట్టు చేసుకుంటూ ఉంటారు. సో మరి ఈరోజు ఉలువలు అంటే హార్స్ గ్రామ్ ఏదో గుర్రాలు తినేస్తాయి అది ఇది అంటుంటారు, కానీ ఉలువలతోటి ఉలువచారు బిర్యానీ, ఉలువచారు మటన్ ఫ్రై, మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఉలువచారు మటన్ ఫ్రై చేసుకుంటా చాలా బాగుంటుంది. ఈ ఉలువల్ని మనం నానబెట్టేసుకున్నాం. మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, వారానికి ఒకసారి మర్చిపోకుండా చిరుధాన్యాల గురించి వాటి గొప్పలు విషయాలు మీకు చెప్తూ ఉంటానని. సో మరి ఈరోజు ఫాక్స్ టైల్ మిల్లెట్, సజ్జలు అంటాము, అలాగే రాగులు, ఇలా రకరకాల చిరుధాన్యాలు, మన జొన్నలు, వీటన్నిటితో కూడా మనం అట్లు చేసుకోవచ్చు. ఈరోజు ఈ అడై అనేది లావుగా కొంచెం చేసుకునే అట్టు. దోశ ఏమో సన్నగా వేసేసుకుంటాం, దాన్ని ఫర్మెంట్ చేస్తాం, అంటే ముందు రోజు గ్రైండ్ చేసేసి తర్వాత రోజు వేసుకునేది మన దోశలు. ఈ సజ్జలతో కానీ వీటితో చేసుకునే అడై అప్పటికప్పుడు అంటే ముందు రోజు నానబెట్టుకుంటాం, తర్వాత రోజు చక్కగా గ్రైండ్ చేసి వేసుకుంటాం. ఈ చిరుధాన్యాల పొళ్ళు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సజ్జల్ని ఈ విధంగా వేసేసి పొడి చేసేసుకుందాం. పొడి చేసుకొని మనం చేసుకుందాం, కానీ ఆ పొడి చేసే లోపల మనం చట్నీ కూడా తయారు చేసుకుందాం. సో మరి ఈ చట్నీ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో నూనె వేసి ఈరోజు మొక్కజొన్న, కొబ్బరి, ఎండుమిరపకాయల చట్నీ చేసుకుందాం. అయితే చాలామంది నూనె వేయకుండా కేవలం మిక్సీలో వేసేసుకొని చట్నీ లాగా తింటూ ఉంటారు, కానీ ఇడ్లీలు ఇలాంటి వాటికి చట్నీలు చేసుకున్నప్పుడు కొంచెం ఈ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇందులో ఒక వెల్లుల్లి రెబ్బ, ఎండు మిరపకాయలు, అలాగే ఈ ఎండు కొబ్బరి కూడా వేసి లైట్గా ఈ నూనెలో వేయించుకుందాం. వేయించిన తర్వాత దీంట్లో మనం మొక్కజొన్న కూడా వేసుకుందాం. నూనె వేసి లైట్గా వేయించుకుంటే మన చట్నీ కొంచెం అంటే పొద్దున చేసిన సాయంత్రం దాకా మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఈ టెక్నిక్ కూడా మేము హోటల్లో వాడుతూ ఉంటాం. అదే కనుక అప్పటికప్పుడు చేసుకోవాలంటే మీరు అన్ని వేసి గ్రైండ్ చేసేసుకొని చేసుకోవచ్చు. పుట్నాలు అవి వేసుకుంటాం, చట్నీ చేస్తే అదే పూట తినేయాలి, రెండో పూటకు కూడా అది మనకి ఆ ఫ్రెష్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు కొబ్బరి ముక్కలు, ఆ వెల్లుల్లి, ఆ ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేగుతున్నాయి. ఇందులో మనం మొక్కజొన్న కూడా వేసుకుందాం. కావాలంటే కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుందాం. దీన్ని కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి చట్నీ చేసుకుందాం. ప్రతి చట్నీలో కొంచెం పులుపు అది వేస్తూ ఉంటారు. మన అడైలో తినడం కోసం మనం ఆ పులుపు అక్కర్లే. కావాలి మీకు ఆ చట్నీ అంటే పులుపు ఉండాలి అనుకుంటే కనుక ఇంత చింతపండు వేసుకోండి, లేకపోతే నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. చూడండి, దీంట్లో కావలసిన ఉప్పు కూడా వేస్తాను. వీటిని ఈ విధంగా నూనెలో ఒక 2-3 నిమిషాలు లైట్గా సాటే చేసుకుంటాను. దీని రుచి వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన మొక్కజొన్న అంతా వేగింది. అయితే ఇలా వేగినప్పుడు కొంచెం కుక్ అయిపోతుంది కదా, ఆ పచ్చి పాలు అనేది దీంట్లో వచ్చేది కాకుండా కొబ్బరిలో వచ్చే పాలతోటి మన ఈ చట్నీ రెడీ అవుతుంది. అంతేకాకుండా ఇందులో నూనె ఉండడం వల్ల కూడా మనం తినేటప్పుడు చక్కగా సుర్రున వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం అడైకి ప్రిపరేషన్ చేసుకుందాం. ఉప్పు అన్నీ వేసా దీన్ని గ్రైండ్ చేసుకుంటే చట్నీ అయిపోతుంది. మరి అలాగే మన సజ్జల్ని కూడా పొడి చేసేసుకుందాం. ఇది పొడి చేసినా మళ్ళీ దీన్ని గ్రైండ్ చేయాలి. పొడి చేసుకోవడం ఎందుకంటే సజ్జలు కొంచెం గట్టిగా ఉంటాయి. అదే ఇట్లా పొడి చేసుకున్న తర్వాత దీన్ని పేస్ట్ చేసుకొని మళ్ళీ దాంట్లో కలుపుకొని కావాల్సిన నీళ్లు పోసి కూడా మనం చేసుకోవచ్చు. నీళ్ళ కంటే కొంచెం మజ్జిగ వేసుకుంటే చాలా బాగుంటుంది. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇటుపక్క సజ్జల ఆ పిండి కూడా రెడీ అయిపోయింది. కానీ చట్నీ ఆ వేయించడం వల్ల మనకి చాలా కమ్మగా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని పగలు సాయంత్రం కూడా తినొచ్చు, రుచిలో మార్పు ఉండదు, అదే టేస్ట్ తోటి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సజ్జల పిండి మన అడై చేసుకోవడానికి మనం ఈ సజ్జల పిండిని చక్కగా
ఓ బౌల్లో వేసుకుందాం. ఇందులోనే ఉలువలు ఏవైతే మనం ఉన్నాయో వీటిని ఇందులో వేసి దీన్ని పేస్ట్ చేసుకొని ఈ రెండింటిని కలిపేసి మనం అడై చేసుకుందాం. దీంట్లో కొంచెం అంత సోడా కూడా వేసుకుందాం. సో ముందుగా ఈ ఉలువల్ని కొన్ని నీళ్లు పోసి, నీళ్ళు ఎందుకు లేండి, మనం ఇందులో మజ్జిగ వేయాలనుకున్నాను, కొంచెం అంత మజ్జిగ వేసేసి దీన్ని చక్కగా పేస్ట్ చేసేసుకుందాం. ఈ ఉలువల్ని మనం గ్రైండ్ చేసే లోపల మనం ఈ సజ్జల పిండిలో మజ్జిగ పోసేసుకొని కలిపి పెట్టేసుకుందాం. ఈ సజ్జల పిండి కూడా మజ్జిగ అలాగే కొంచెం నీళ్లు పోసేసి మనం ఈ విధంగా తయారు చేసుకుందాం. ఈ ఉలువలతో పాటు నానబెట్టిన మెంతులు అలాగే వెల్లుల్లి రెబ్బలు, కావాలంటే ఇందులో కరివేపాకు కూడా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసి ఇందులో కలిపేసుకుందాం. ఈ సజ్జల పిండితోటి తయారు చేసుకున్నాం. అలాగే మన ఈ ఉలువలు దీంతో మనం చక్కగా మజ్జిగ వేసేసి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం. అయితే ఇంకా ఇది మనకి కొంచెం పల్సగా ఉంది. దీంట్లో మనం ఎలా చక్కగా మన దోస పిండిలా తయారు చేసుకోవాలో చూడండి. ఈ ఉలువల పేస్ట్ ఇది రెండు వేసేసుకున్నాం. చక్కగా పర్ఫెక్ట్గా మన దోస పిండికి కావాల్సినట్టు వచ్చింది. లేదనుకోండి మీకు ఇంకా కొంచెం అంత చిక్కదనం కావాలంటే ఇందులో కొంచెం బియ్యం పిండి ఇలా వేసుకోండి. అలాగే మనం సోడా ఏదైతే ఉందో దీన్ని కొంచెం పైనుంచి ఈ విధంగా జల్లి, ఇప్పుడు ఆ మజ్జిగ ఉండడం వల్ల ఈ సోడా చక్కగా మనకి పులిసినట్టు వచ్చేస్తుంది. మన ఈ అట్లు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా కలుపుకోండి. ఆ బియ్య పిండి అంతా కలిసిపోయి ముఖ్యంగా మన సోడా కూడా ఇందులో పడి ఇప్పుడు ఆ ఏరియేషన్ మనకి ఆ పులిసిన పిండి దోస పిండి ఎలా చక్కగా పులిసినట్టు అవుతుందో ఇందులో కూడా అలా వస్తుంది. దీంతో ఇప్పుడు మన అడై వేసుకుందాం. కానీ ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కూడా మనకు కావాల్సినంత ఇందులో ఉంటే పర్ఫెక్ట్. పిండి రెడీ. ఇప్పుడు ఈ పెనంలో లావు దోసల్లా వేసుకుందాం. ఇందులో వేయడానికి మనం ఫస్ట్గా కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. వేసి ఇప్పుడు ఈ పిండిని ఇలా 1.5 వేసుకుందాం. తర్వాత దీన్ని ఈ విధంగా వేసుకుందాం. చూడండి, ఫ్రెష్గా పిండి కలిపిన మనకి చక్కగా అట్టులాగా వచ్చేస్తుంది. దీనిపైన మీరు కావాలంటే కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా పర్ఫెక్టే. మనం దీన్ని మన చట్నీతోటి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మంట తక్కువగా పెట్టాను. ఇప్పుడు కొంచెం అంతా పెంచుకుంటాను. పెంచి మనకి చక్కగా లైట్గా ఏరియేటెడ్గా కూడా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో చిరుధాన్యాలని ఎలా అట్టు రూపంలో వాడుకోవచ్చు. అంతేకాకుండా ఇన్స్టెంట్గా కూడా మనం ఆ సజ్జల పిండి, రాగుల పిండి, జొన్నల పిండి ఏదో ఒక పప్పు నానబెట్టుకోండి. అది శనగపప్పు నానబెట్టుకుంటారా, మినపప్పు నానబెట్టుకుంటారా, లేకపోతే ఉలువలు నానబెట్టుకుంటారా, మీ ఇష్టం. చక్కగా ఇప్పుడు మన ఈ అడై రెడీ అయిపోతుంది. సరిపడా నూనె కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ అట్టు చూడండి, నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నప్పుడు మనకి బాధనే లేదు. చక్కగా రెండో పక్కన కూడా వేసుకుందాం. చిక్కగా మనం కొంచెం లావుగా వేసుకున్నాం. దీన్నే సన్నగా వేసుకోవాలంటే పిండిని మరి కొంచెం నీళ్లు పోసి చేసుకోండి. కానీ ఈ అడై పిండ్లు మనం కొంచెం పలసగా వేస్తే దోశ అంత పర్ఫెక్ట్గా మనకి రావు. చక్కగా లావుగా మంచిగా చేసుకున్నాం. దీంతోపాటు మన చట్నీ, మన మొక్కజొన్న కొబ్బరి చట్నీ. అసలు ఈ చట్నీ ఉంటే చాలు. దీన్ని అన్నంతో కూడా తినొచ్చు, మన మామూలు దోశలతో కూడా తినొచ్చు. మంచిగా ఫ్రెష్గా మనకి రకరకాలు దొరుకుతున్నప్పుడు ఇలాంటివన్నీ తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. రెండు పక్కల కుక్ అయిన తర్వాత మనం చూడండి రోటీ చేసుకుందాం. పర్ఫెక్ట్గా మన అడై రెడీ. దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. తినడంలో కూడా ఎంతో సాఫ్ట్గా. అయితే ముఖ్యంగా చాలామంది జొన్న రొట్టె, ఈ సజ్జలు, రాగులతోటి రొట్టె చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఇనిషియల్గా ఆ పౌష్టిక విలువలు అందజేయడం కోసం ఈ విధంగా అడై, చెన్నై ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ అడై ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. మీరు ఈ చిరుధాన్యాల పొడులతోటి ఈ విధంగా చక్కగా చేసుకోండి, తినండి. తిన్నప్పుడల్లా ఒకటి మాత్రం గ్యారంటీ, మంచి రుచితోటి మీ ముఖంపై చిరునవ్వు
మంచి ఆరోగ్యంతో సూపర్ అనే విధంగా. సో అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి, తిన్నప్పుడల్లా అనండి సూపర్ అంటే సూపర్. ఉలువలతో అట్టు అంటే అడై. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి చట్నీ తయారు చేసుకుందాం మొక్కజొన్నలతోటి. దీనికోసము ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్కలు, స్వీట్ కార్న్, కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి. ఇలా నూనెలో వేగిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి 3-4 నిమిషాలు కుక్ అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్ లో వేసి చక్కగా గ్రైండ్ చేసుకుంటే మొక్కజొన్నల చట్నీ రెడీ అయిపోతుంది. ఉలువల అడై చేసుకోవడానికి ముందుగా సజ్జలని పొడి చేసి పెట్టుకోవాలి. మజ్జిగ తీసుకుని దాంట్లో ఈ పొడి వేసి నాననివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఉలువలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి చక్కగా గ్రైండ్ చేసి దీన్ని ఈ సజ్జల మిశ్రమంలో కలుపుకొని దీంట్లో పల్సగా ఉంటే కొంచెం బియ్య పిండి కూడా వేసి మజ్జిగ, సోడా కూడా వేసి కలుపుకోవాలి. దీంతో అట్లు వేసుకుని ఈ మొక్కజొన్న చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈటీవీ అభిరుచిలో ప్రతిరోజు అద్భుతమైన రుచికరమైన వంటలు చూస్తూనే ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్ మళ్ళీ చూడాలనుకుంటే మన యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని మళ్ళీ చూడొచ్చు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఫేస్బుక్ లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. కొత్త విషయాలు కూడా తెలుసుకోండి.